హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ. మనమైతే ఇప్పుడు కాశీలో అయితే ఉన్నామన్నమాట. అస్సీ ఘాట్ దగ్గరలో అయితే ఉన్నాము. చూడండి, మన వాళ్ళు అక్కడైతే ఉన్నారు. మనం ఇప్పుడు ఘాట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి గాయస్, అందరూ అయితే పాదయాత్ర అయితే మొదలు పెట్టినారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అస్సీ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అందుకని మనం ఆటోలో అయితే వెళ్ళట్లేదు, నడుచుకుంటానే వెళ్తున్నాము. చూడండి రోడ్ అయితే ఎట్లా ఉంది, ఫుల్ ట్రాఫిక్ అయితే చాలా హెవీ ఉంది, ప్లస్ క్రౌడ్గా ఉంది అనమాట. చాలా మంది అయితే ఉన్నారు. దర్శనానికి కూడా ఒక 2-3 hours అయితే పడుతుందంట టైము అన్నమాట. ఇది హరిశ్చంద్ర ఘాట్, దశవాద్ ఘాట్, అస్సీ ఘాట్, సంత్ రవిదాస్ ఘాట్. మొత్తం ఘాట్లన్నీ అయితే ఇట్లా వెళ్ళాలన్నమాట. మొత్తం ఇదే రూటు. చూడండి గాయస్, ఎట్లయితే ఉందో మొత్తం ఇవైతే చాలా బాగుంది. చూడండి బోటింగ్ మొత్తం ఎట్లయితే ఉందో. మనం వెళ్ళాలి బోటింగ్కి అయితే. చాలా అయితే చాలా బాగుంది వ్యూ అయితే. చూడండి ఎట్లయితే ఉందో, సూపర్ సూపర్. చూడండి గాయస్, మనమైతే అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ప్లాన్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా బాగా అయితే అనిపిస్తుంది. చూడండి ఎట్లయితే ఉందో మొత్తం. మన వాళ్ళందరూ అయితే గంగా స్నానం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. చూడండి ఎట్లయితే ఉందో మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా మనం గుడి దగ్గరికి అయితే వెళ్తూ మాట్లాడుకుందాం. మనమైతే గంగా స్నానం చేసేసి వచ్చామన్నమాట. ఇప్పుడు టుక్ లో అయితే దేవస్థానం దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. చూడండి ఎట్లయితే ఉందో. టుక్ ఆటో అనమాట. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆటో, చాలా బాగుంటుంది. చూడండి మన వాళ్ళంతా వెనకాల కూర్చున్నారు, నేను ముందర అయితే కూర్చున్నాను. డ్రైవర్ అన్న పాన్ వేస్తున్నాడు. పాన్ వేసి ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట. దబిడిదిబిడే ఇంకా. చలో హాయ్ హాయ్ చెప్తున్నాడు మనకు. చూడండి ఎట్లయితే ఉంది. ఇంకా వెళ్తూ మాట్లాడుకుంటాం. బోలో బోలో. उसका नाम था बनकड़ी। बनकड़ी। और राम का जो सेनापति था उसका नाम था हनुमान जी। हनुमान जी, ओके। हनुमान जी राम के सेनापति थे। राम के सेनापति हनुमान जी। सेनापति को कमजोर आदमी ने भीषण आदमी रखा जाता है, वो हजारों लाखों में रहेगा। सेनापति जो होता है बहुत मजबूत होता है। ఓకే చలో. చూడండి ఫ్రెండ్స్, శివలింగము గుడికి వెళ్ళే దారిలో అయితే చూడండి ఎట్లయితే ఉందో. పెద్దగా బాగా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. చూడండి చాలా బాగుంది. చలో దర్శనానికి అయితే లైన్లో అయితే వచ్చామన్నమాట. కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే పోవాలి దర్శనానికి. చూడండి ఎట్లయితే క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారనమాట. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఎట్లా చేయాలేమో అర్థం కావడం లేదు మాకు కూడా. చూస్తున్నాం లోపలికి అయితే వెళ్ళడానికి. అంతే ఎట్లయితే ఉందో మొత్తం. చూడడానికి అయితే వ్యూ అయితే ఎంత బాగుందో. ఎండ పడుతుంది అనమాట లోపలికి. గుడి ముందర అనమాట ఇదంతా. చూడండి ఇప్పుడైతే సూర్యుని చూపిస్తాను. చూడండి ఎట్లయితే ఉందో వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది గేట్ నెంబర్ 1లో. చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట వ్యూ. చూడండి జనాలంతా క్యూ లైన్లో అయితే ఉన్నారనమాట. అది క్యూ లైన్ చూపిస్తుంది. టెంపుల్ అయితే కనిపిస్తుంది మధ్యలో మనకు. ఆర్చ్ లోపల నుంచి కనిపిస్తుంది కదా, అదేనమాట టెంపుల్. చాలా బాగుందన్నమాట. లోపలికైతే ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి బయట నుంచి అయితే వీడియో చూపిస్తున్నాను మీకైతే. చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే సేమ్ మా ఓల్డ్ టెంపుల్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయి చూడడానికైతే. చూడండి మీరు కూడా. ఇప్పుడు చూడండి క్రౌడ్ అయితే చాలాసేపటి నుంచి అయితే లైన్లో ఉన్నారనమాట. లైన్ అయితే అట్లే ఉంది. అది చూడండి ఎట్లయితే ఉంది. మొత్తం క్రౌడ్ అయితే వీళ్ళంతా మొత్తం దర్శనానికి ఎగ్జిట్ బయటికి ఇట్లా గేట్ నెంబర్ 1 అనమాట. ఇది చాలా క్రౌడ్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దశశ్వమేధ్ ఘాట్, ఈ మెయిన్ ఘాట్ అనమాట. ఇక్కడైతే ఉన్నాం ప్రజెంట్ అయితే. చూడండి ఎట్లయితే ఉందో మొత్తం. రోడ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నారు.
వాయిస్ కూడా సరిగ్గా అయితే రాదు నాకు తెలిసి, అందుకని చెప్పేసి వీడియో అయితే సరిగ్గా ఉండదు. దశాశ్వమేధ్ ఘాట్ గంగా శివని చూడండి ఎట్లయితే ఉందో లొకేషన్ మొత్తం చాలా బాగా అయితే ఉందన్నమాట. ఫుల్ మెయిన్ ఘాట్ ఇది. టెంపుల్ హరహర మహాదేవ్ శంభో శంకర. మనమైతే బోట్లో అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూడండి బోట్ లేదు బోట్ అయితే ఇట్లా చలో చలో చూడండి ఇట్లా బోట్లోకి అయితే వెళ్తున్నాము మనం. ఒక పర్సన్ 100 రూపాయలు, ఒక పర్సన్ 100 రూపాయలు అయితే పడింది అనమాట. ఇది 40 ఘాట్లు మొత్తం. 40 ఘాట్లు మొత్తం అంతా తిప్పి వస్తారనమాట ఒక 1.5 hour. చూడండి ఎట్లయితే ఉందో మొత్తం, అందుకనే పోతున్నారు. చూడండి ఎట్లా మొత్తం ఈ బోట్లన్నీ అవే. మొత్తం బోటింగ్లు అంతా అవేనమాట. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది అయితే దశాశ్వమేధ్ ఘాట్లో గంగా హారతి ఇచ్చేదన్నమాట. గంగా హారతి ఇస్తాం కదా, అదే వ్యూ పాయింట్. మనం అక్కడే ఎగ్జాక్ట్గా అయితే ఉన్నాము. చూడండి ఇప్పుడైతే మనం బోట్లోకి ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం బోట్ అయితే వెళ్తుంది, ముందుకైతే వెళ్తే చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. అందరూ రివర్ మొత్తం తిరిగేసి మళ్ళీ అయితే మనం వస్తామన్నమాట. బోట్లో అయితే ఇలా వెళ్తుంటే చూసుకుంటే చాలా బాగుందన్నమాట. ఘాట్లు అయితే చూడండి ఎట్లయితే కనిపిస్తుందో, ఏదో ఒక ఫారెన్ కంట్రీలో ఉంటుంది కదా వ్యూ, అట్లయితే ఉందన్నమాట. చూడండి ఎట్లా అయితే కనిపిస్తుందో, చాలా బాగున్నాయి ఘాట్లన్నీ. మొత్తం మనమైతే వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇది ఇంకొకటి అవతల సైడ్కి వెళ్తారనమాట. అవతల సైడ్ వదిలేస్తారు వాళ్ళు. ఒక 1/2 hour అంతా అక్కడే ఉంటాం మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే మనల్ని వదిలేస్తారు. మనం అక్కడ స్నానం చేసి ఉండొచ్చు అనమాట. మళ్ళీ అయితే వాళ్ళే వచ్చి మనల్ని పికప్ చేసుకొని వెళ్తారనమాట. చాలా బాగా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, జంతర్ మంతర్ మ్యూజియం అనమాట కనిపిస్తున్నది. చూడండి ఎట్లయితే ఉందో, చాలా బాగుంటుంది మ్యూజియం అయితే. మనం మ్యూజియం లోపలికి కూడా వెళ్ళామన్నమాట, అది కూడా ఉంటుంది వీడియో అయితే. చూడండి ఎట్లయితే ఉంటుందో. ఘాట్లన్నీ చూస్తూ ఉన్నాను అనమాట, ఒక్కొక్క ఘాటు. వ్యూ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి ఎట్లయితే ఉందో అసలు. బోట్లు అయితే చాలా అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. విష్ణు గెస్ట్ జంతర్ మంతర్ మ్యూజియం అన్నమాట. అందులో ఇట్లనే పాన్ సెంటర్ అనమాట ఇదంతా మొత్తం. పాన్ ఏదో ఉంది కదా ఆడ, ఏం రాదు పాన్, బనారసి పాన్. ఇదంతా సందుల్లో తిరిగేది అనమాట విజువల్. గల్లీలు దర్శనానికి వచ్చేది అనమాట రోడ్డు మొత్తం అదే అనమాట. నాకైతే ఈ మ్యూజియంకి వెళ్ళంగానే ఏమర్థమైందంటే, వీళ్ళైతే మన కల్చర్ని అయితే చూపించారనమాట ఇక్కడ. మొత్తం మన కల్చర్, మన పద్ధతులు, దాని గురించి అయితే వీళ్ళైతే చాలా బాగా నీట్గా అయితే చూపించారనమాట. చూడండి ఆయుర్వేదిక్ మెడిసిన్ కానీ అంతా మొత్తం చూడండి ఎట్లయితే ఉందో, చాలా బాగా అయితే చూపించారు. ఇది హాల్ అన్నమాట, మొత్తం హాల్. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి, అసలు చాలా పెద్దగా అయితే ఉంది. నాకు ఇదొకటి బాగా నచ్చింది అనమాట. మన కల్చర్ని చూడండి ఎట్లయితే ఉంది ఇక్కడ వ్యూ అన్నమాట, డిజైన్ చూడండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇంకా వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇదంతా ఒక కంట్రోల్ రూమ్ అన్నమాట, కంట్రోల్ రూమ్ లాగా ఇది. చూడండి వ్యూ అయితే చాలా బాగా. వీడియోస్ కూడా అదే ఒక డిజిటల్ ఇదన్నమాట, చాలా బాగా అయితే ఉంది చూడడానికి. చూడండి ఇక్కడ ఏదేదో అంతా రాశారనమాట, కానీ మనకు హిందీ రాదు కాబట్టి మనమైతే చదవలేదు. చాలా బాగా అయితే ఉందన్నమాట చూడడానికి. చూడండి ఇక్కడైతే ఏదో చూపిస్తున్నారు వీళ్ళు. అంతా కంట్రోల్ రూమ్ లాగా ఉంది ఇది. చూడండి బయట ఇక్కడ ఆయుర్వేదిక్ అనమాట ఇది. ఆయుధాలు చూడండి ఎట్లయితే ఉన్నాయి, మొత్తం ఆయుధాలు అనమాట అది. చూడండి దేవుడు అయితే కనిపిస్తున్నాడు అనమాట దాంట్లో. చాలా బాగా ఇవన్నీ ఆయుర్వేదిక్ మూలికలు ఎట్లయితే చూడండి. ఒక్కోటి ఎంత బాగా పెట్టారు, అంత మొత్తం డిస్ప్లే చేశారనమాట. చాలా బాగుంది చూడడానికి. యోగాసనాలు అన్నీ చాలా అయితే ఉన్నాయన్నమాట ఇందులో, చాలా అయితే చూపించారు.
బాగుంది చూడడానికి అయితే. చూడండి బ్యాట్లు అనమాట అవన్నీ, గబ్బిలాలు అయితే చూడండి ఎట్లయితే ఉన్నాయో. చాలా ఉన్నాయి, యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి అనమాట అవి. చాలా అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఎట్లయితే ఉన్నాయన్నీ. పదండి మామ పదండి అన్నట్లు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. యూత్ హౌస్ చూడండి ఎట్లయితే ఉందో. మనం ఇక్కడ నుంచి అయితే వెళ్తామన్నమాట. ఇంకా వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి అక్కడైతే దిగేసి అక్కడ కొద్దిసేపు ఉండి తర్వాత అయితే మరి యువతలకైతే వస్తామన్నమాట. చూడండి అవతల కూడా చూపించేస్తాను మీకు. ఇటు చూడండి, ఇది దీని పండ్లు చూడండి. మా పిల్లలు చూడండి ఇద్దరు. రే అక్కడ చూడ, ఉదర్ ఉదర్ దేకో ఉదర్ దేకో. एक मिनट चलो मार ఇద్దరి కరో. రెండు ఫోటోలు అయితే తీస్తున్నాడు అనమాట మాకు. ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనివల్లనే అనమాట కుంభమేళా జరిగేది. ఇది వచ్చేసి దేవాది దేవుళ్ళు అసురులు అనమాట. వీళ్ళు చిలికేటప్పుడు అమృతం కోసము దాంట్లో నుంచి అమృతం అయితే ఒక 4 చోట్ల అయితే పడుతుంది అనమాట. ఆ 4 చోట్ల అది ఉజ్జయిన్, నాసిక్, హరిద్వార్, తర్వాత ఇక్కడ ప్రయాగరాజ్ అనమాట. అందుకని ఇక్కడ జరుగుతుంది.